చేనేత కార్మికుల హక్కుల సాధనకై 16 చేనేత సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 22న నెల్లూరు కలెక్టరేట్ ఎదుట శాంతియుత ధర్నా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్లు బండారు ఆనంద్ ప్రసాద్ పి బాలకృష్ణులు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరులోని మనా హాస్పిటల్లో కమిటీ కన్వీనర్లు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒక్కరోజు యోగాంధ్ర కోసం రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లు ఖర్చు చేస్తుందని, కానీ చేనేత కార్మికులకు ఇచ్చేందుకు మాత్రం డబ్బులు లేకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చేనేత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో శాంతియుత నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కట్టికాల వెంకటేశ్వర్లు, శంకరయ్య, హరి, చేనేత సీనియర్ నాయకులు, చేనేత కుల సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల చేనేత ప్రతినిధులు పాల్గొన్నారు. నా పేరు బండారు ఆనంద్ ప్రసాద్, పెడన మున్సిపల్ మాజీ చైర్మన్గా చేస్తున్నాను. ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ మాజీ జాతీయ అధ్యక్షుడిని. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీకి కో కన్వీనర్గా ఉన్నాను. ఈ భారతదేశంలో చేనేత పరిశ్రమ యొక్క ప్రాశస్త్యం అందరికీ తెలిసిన విషయమే. ఎంతో ఘన చరిత్ర కలిగిన చేనేత భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి ప్రధానమైన కారణం చేనేత. అటువంటి చేనేత ఈరోజు అనేక కష్ట నష్టాలతో ఒడిదుడుకులతో సతమతమవుతూ ఉంటే ఈ ప్రభుత్వం, ఈ రాజకీయ పార్టీలు పట్టించుకోకుండా చేనేతని నిర్లక్ష్యం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. వాస్తవంగా చేనేత పరిశ్రమని పరిరక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అటువంటి బాధ్యతని విస్మరించి పరిరక్షించాల్సిన పరిస్థితి నుంచి చేనేత పరిశ్రమని అంతమొందించుటాకే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే అనుమానం కలిగే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. స్వయంగా ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చీరాల సభలో గత ప్రభుత్వం నేతన నేస్తం కింద 24,000 రూపాయలు ఇస్తే ఆ 24,000 రూపాయలకి ఒక 1,000 రూపాయలు అదనంగా కలిపి 25,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పిన మాట వాస్తవం. అటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చెప్పిన మాటకే దిక్కు లేకపోతే ఇంకా ఎవరు చెప్తే ఈ చేనేత పరిశ్రమ పరీక్షింపబడద్దు అనేది అర్థం కావట్లేదు. ఎన్నికలకు ముందు చేనేత వస్త్రం మీద వేసే జిఎస్టీని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుందని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని 2 సంవత్సరాలు పూర్తయిన ఇప్పటివరకు విస్మరించి ఇప్పటివరకు ₹1 కూడా రీఎంబర్స్ చేయలేదు. అంటే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి మా చేనేతల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత హామీలన్నీ విస్మరించి మరి హామీలు అమలు చేయకపోవటం చేనేతలు మోసం చేయడం కాదా అని అడుగుతూ ఉన్నాం. మీ వల్ల కాకపోతే, మీకు చేత కాకపోతే చెప్పండి. చేనేతలను మోసం చేయడం కోసమే మేము ఎన్నికల ముందు హామీలు ఇచ్చాను తప్పితే చేనేత హామీలని నెరవేర్చే ఆలోచన మాకు లేదు అని మీరు నిస్సిగ్గుగా ఒప్పుకోండి. ఒక్క పని చేయమని అడగమేము చేనేతలకి. ఎందుకు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మోసం చేసి ఓట్లు వేయించుకోవాలి? ఓట్లు వేయించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎందుకు హామీలను విస్మరించాలి? ఇది దారుణం కాదా? దయచేసి చెప్తా ఉన్నాం, చేనేత అనేది పర్యావరణ పరిరక్షణ పదార్థం. చేనేత వస్త్రాన్ని వాడితే ఆరోగ్యకరమైన సమస్యలు రాకుండా, శారీరక సమస్యలు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడే వస్త్రం చేనేత. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో మిళితమైన కళ చేనేత, భారతదేశ వారసత్వ సంపద. దీన్ని బతికించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సమాజానికి అవసరం చేనేత వస్త్రం. నిరంతరం కాలుష్యంతో మగ్గిపోతూ అనేక కాలుష్య ఉద్గారాలు వెలువడుతూ మనిషి జీవన మనుగడకే ఇబ్బందికర పరిస్థితుల్లో చేనేత వస్త్రాన్ని మనం మరింత ఉత్పత్తిని పెంచుకుని ఈ మానవాళికి అందించి పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత, మానవుల ఆరోగ్యాన్ని పరీక్షించిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇటువంటి మంచి కళని, మంచి వస్తువుని సమాజానికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే దున్నపోతు మీద వర్షం పడినట్టు, ఈ వ్యవస్థ మనకి సంబంధం లేనట్టు, అంతరించిపోతే మనకేంటి నష్టం అన్నట్టు ఈ ప్రభుత్వాలు ఉండటం అనేది చాలా దారుణమైన చర్య, హీనమైన చర్య. ఈ పరిశ్రమ బతికించమని, చేనేత కార్మికులకు సంక్షేమం జరగాలని అనేక సార్లు ప్రభుత్వాలకు విన్నవించుకున్న, ఇచ్చిన అభ్యర్థన పత్రాలని చెత్తబుట్టలో వేసి కనీసం చెప్తుంటే దృష్టి కూడా సారించకుండా, ఓట్లు అప్పుడేమో చేనేతలు కావాలి, సమస్యలు పరిష్కరించమంటే చేనేతలు పట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా గతంలో
చేనేత గర్జన చేయడం జరిగింది, 48 గంటల నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నా చేసి గంట పాటు కలెక్టర్ గారికి మెమరాండం కూడా ఇవ్వడం జరుగుద్ది. మీరు స్పందిస్తే విషయం ఒక రకంగా ఉంటుంది. ఇప్పటికీ ఇది సర్వసాధారణ వీళ్ళు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, మనకు అర్జీలు ఇస్తూనే ఉంటారు, మన చెత్తపుట్లో పడేస్తూనే ఉంటాం. ఇది నిరంతర ప్రక్రియని మీరు పట్టించుకోకపోతే భవిష్యత్తులో దారుణమైన విషయాలు మీరు చూడవలసి వస్తుంది. ఒక హెచ్చరికగానే తెలియజేస్తూ ఉన్నాం, ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఎంత కష్టమైన నష్టమైన ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. మీ మెడల ఉంచి చేనేతను రక్షించుకునే బాధ్యతని మేమందరం తీసుకుంటాం. దానికి అందరం ఏకంగా కులాలకి, వర్గాలకి, సంఘాలకు అతీతంగా అందరం ఐక్యమయ్యి అందరినీ చేసి సాధించే వరకు పోరాటం చేస్తూనే ఉంటారు. ఏదో చేనేతలు ఈరోజు చేస్తూ ఉన్నారు, ఒక 4 రోజులు చేస్తారు, వీళ్ళు ఊరుకుంటారు, మనం రూపాయి ఇవ్వకుండానే మనం ఈ ప్రభుత్వాన్ని పరిపాలన చేయొచ్చు అనుకుంటే అది భవిష్యత్తులో జరిగే ప్రసక్తి లేదు. మా వృత్తిని రక్షించుకోవాల్సిన బాధ్యత మాకుంది. మా అస్తిత్వం మాకు కావాలి, మా ఉనికి మాకు కావాలి, సమాజంలో గౌరవం మాకు కావాలి. మా చేనేత సహకార సంఘాలను మేము పరీక్షించుకుంటాం, ఆపుకొని మేము కాపాడుకుంటాం. చేనేత మంత్రిత్వ శాఖను కూడా చక్కగా నిర్వహించే విధంగా, చేనేత వర్గానికి ఇచ్చే విధంగా కూడా మా పోరాటాలు భవిష్యత్తులో ఉండబోతాయి. దయచేసి ప్రభుత్వానికి ఒక హెచ్చరికగాను ఒక విన్నపంగాను తెలియజేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మా న్యాయమైన కోరికలు, మిమ్మల్ని ఏదో 10,000 కోట్లు 20,000 కోట్లు ఇమ్మని అడగట్లా. చేనేత పరీక్షకి ఎంతైతే అవసరమో అంతే కేటాయించండి, ఆ మేరకు మీరు అమలు చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు పిల్లలమర్రి బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ బాధ్యులుగా ఉన్నాము. పెద్దలు మాట్లాడారు. ఇప్పుడు ఫిబ్రవరి 22వ తేదీన వేలాది మందితో చేనేత గర్జన జరిపాం. అది ఏప్రిల్ 22న 48 గంటల నిరాహార దీక్ష జరిపాం. అయినా కానీ ప్రభుత్వం దిగి రాలేదు. ఒక ఉచిత కరెంట్ అమలు జరుపుతున్నానని చెప్పారు, అది మే 1 నుంచి అమలు జరుపుతూ ఉన్నారు. ఇందులో కూడా చాలా లోపాలు ఉన్నాయి. అద్దెలలో ఉండే వాళ్ళకి స్కీమ్ అమలు జరగట్లేదు. అదేవిధంగా దీనిపైన ఆధారపడిన ఉపృతుల వాళ్ళకు కూడా స్కీమ్ అమలు జరపట్లేదు. అదొక అంశం. రెండోది, ప్రధానంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అంశాలు ఈరోజు ఏది అమలు జరగట్లేదు. ఈ రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. పనిచేస్తున్న చేనేత సహకార సంఘాలకి రాష్ట్ర ప్రభుత్వం యారన్ సబ్సిడీ కానీ, పావలా వడ్డీ కానీ, రిబేట్ క్రింద కానీ 203 కోట్ల రూపాయలు బకాయి ఉన్నది. ఆ బకాయి ఇవ్వమని అడుగుతూ ఉంటే బకాయి ఇవ్వట్లేదు. ఆ బకాయి ఇవ్వకపోవడంతో సహకార సంఘాలు బ్యాంకులు అప్పు తీసుకొచ్చి అప్పులకు వడ్డీలు కట్టలేక మొత్తం కార్మికులు పని చూపించలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతుంటే ప్రభుత్వం ఒకే మాట, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్తుంది. మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, మీ దగ్గర డబ్బులు లేకపోతే నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తే ఒక్కరోజు యోగా జరిపితే 300 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టారు డబ్బులు లేకపోతే? అంటే చేనేత వాళ్ళకి ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవు, యోగా పేరుతో 300 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు వచ్చాయా అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తే చేనేత కార్మికులు సహకార సంఘాలు పనిచేసినటువంటి వాళ్ళకి థ్రిఫ్ట్ ఫండ్, అంటే వాళ్ళు పనిచేసిన దాంట్లో నుంచి 108 రూపాయలు కట్ చేసుకొని 16 రూపాయలు ప్రభుత్వాలకు ఏసీ ఇస్తాయని చెప్పినటువంటి 27 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆ 27 కోట్ల రూపాయలు చేనేత కార్మికుల బకాయిలు, అంటే చేనేత కార్మికులు 9 కోట్ల రూపాయలు నీ దగ్గర ఉన్నాయి. ఆ డబ్బులు కూడా నువ్వు ఉంచుకొని వాళ్ళకి ఇవ్వకుండా ఉన్నామంటే ఇంతకంటే దుర్మార్గం ఏముందని మేము అడుగుతా ఉన్నాం. అందుకని వెంటనే 203 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి, 27 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి. అదేవిధంగా నేతన్న నేస్తం గత ప్రభుత్వం ఇస్తే ఆనాడు మేము ఆందోళన చేస్తూ ఉంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉన్న మగ్గానికి ఇస్తున్నారు, మేము అధికారానికి వస్తే అందరికీ ఇస్తామని చెప్పాడు. మరి అధికారానికి 2 సంవత్సరాలు అయిపోతూ ఉంది. ఇప్పటికీ 24,000 రూపాయల స్కీమ్ అమలు జరపలేదు. 2025 ఆగస్టు 7వ తేదీన నేను 25,000 రూపాయలు ఇస్తానని చెప్పి మళ్ళీ ప్రకటించాడు. ఇప్పటికీ అమలు జరపలేని పరిస్థితి. వెంటనే ఆ స్కీమ్ కూడా అమలు జరపాలని. అదేవిధంగా మన నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆప్కో స్థలం 6 ఎకరాల 90 సెంట్లు ఉన్నది. ఇది ఆప్కోకు సంబంధించినటువంటి స్థలం. ఇది ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి మొత్తం చేనేతలు లేకుండా చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్య. దీన్ని వెంటనే ఆపేసి ఆప్కో స్థలాన్ని ఈ నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి చేనేతకి ఆప్కోకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూసుకుంటే చేనేతకి జిఎస్టీ అనేది ఈరోజు భారం అయిపోయింది. గతంలో మిల్లు వస్త్రాల మీద సుంకం వేసి ఆ వచ్చిన సుంకాన్ని చేనేతకి రాయితీలు ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు చేనేత పైన జిఎస్టీ వేసి చేనేతను ధ్వంసం చేస్తూ ఉన్నారు. అందుకని చేనేత పైన జిఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఇల్లు కట్టిస్తానని చెప్తుంది. మేము అడుగుతూ ఉన్నాం, చేనేత కార్మికులకు 3 సెంట్ల స్థలంలో హౌస్ కమ్ వర్క్ షెడ్ నిర్మించేవాళ్ళని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూసి ఈ రోజున పెన్షన్లు లేవు, పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వని చెప్తున్నారు. ఒక ప్రకారం 50 సంవత్సరాలు చేనేతలకు ఇస్తానని చెప్తున్నారు. మరి 50 సంవత్సరాలు ఇన్ని వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి కదా, పెన్షన్ ఇవ్వట్లేదు.
అదేవిధంగా చేనేత సొసైటీలకు ఎన్నికలు జరపట్లేదు. చేనేత సొసైటీ బకాయిలు ఇచ్చి వెంటనే ఎన్నికలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్స్ మొత్తం కోసం ఈ నెల 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ధర్నాలు చేనేత కార్మికులు, చేనేత శ్రేయోభిలాషులు, మాస్టర్ వీవర్స్ అందరూ పాల్గొని ఈ ప్రభుత్వం చేనేత సమస్యల పరిష్కారానికి దిగొచ్చే వరకు ఆందోళన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇన్ని ఆందోళన చేసినా ప్రభుత్వం సమస్యల పరిష్కారం చేయకపోతే గత పాలక వర్గాలకు ఏ దుస్థితి వచ్చిందో భవిష్యత్తులో ఈ పార్టీలు కూడా ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని చెప్పి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.